బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో మానవ అక్రమ రవాణా జరుగుతుందా? గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజముందా? ఏపీ కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయా అంటే అవును అన్న సమాధానమే తాజాగా జరిగిన సంఘటనతో ప్రతి ఒక్కరి నుండి వినిపిస్తోంది. అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే విషయాన్ని అప్పుడు లేవనెత్తారు. ఈ గార్మెంట్ షాపుల్లో పనిచేయడానికి అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ బట్టల కుట్టే దుకాణాలు. తాజాగా విశాఖ మీదుగా వెళ్తున్న రైలులో హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేశారు రైల్వే పోలీసులు. విశాఖ రైల్వే స్టేషన్లో తాజాగా కలకలం చోటు చేసుకుంది. విశాఖ కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ లో బాలికల అక్రమ రవాణా ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 11 మందిని రెస్క్యూ చేసిన రైల్వే పోలీసులు బాలికలను అక్రమ రవాణా చేసే గ్యాంగ్ నుండి రక్షించారు. వారి చెర నుండి విముక్తి కల్పించారు. మైనర్ గర్ల్స్ ఆర్పిఎఫ్ వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళు నవరంగపూర్ ఏరియా నుంచి తిరుపూర్ తమిళనాడు స్టేట్లో ఈ గార్మెంట్ షాపుల్లో పనిచేయడానికి అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ బట్టల కుట్టే దుకాణాలు ఉంటాయి, అందులో పనిచేయడానికి అని చెప్పి రవి విష్ణయ్ అని ఒక ఆయన, అలాగే గుడ్డి అని వాళ్ళ ఏరియా సంబంధించిన ఒక లేడీ, ఆ గుడ్డి అనే ఆమె అంతకుముందు పనిచేసి వచ్చాను, నాకు ఇక్కడ బాగుంటుందని చెప్తే ఇదంతా అట్రాక్ట్ అయ్యి కొద్దిగా మంచి జీతాలు వస్తాయని చెప్పి ఆవిడ గ్యాదర్ చేసి రవి విష్ణయ్ అనే అతని ద్వారా తిరుపూర్ గార్మెంట్ షాప్కి పంపిస్తున్నారు. మీన్ వైల్ కిరణ్డోల్ ఎక్స్ప్రెస్లో వస్తే ఇక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ మీద 8లో ఉంటే అనుమానంగా ఆర్పిఎఫ్ వాళ్ళు అడిగితే ఇట్లా వెళ్తున్నామని చెప్పి అంటే మైనర్స్ అని చెప్పడం వలన వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. మేము మైనర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వితౌట్ ద పేరెంట్స్ అకంపెనీ లేకుండా లేబర్ వర్క్ కానీ తీసుకెళ్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ నవరంగపూర్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. అది జీరో ఎఫ్ఐఆర్ అది, ఎందుకంటే అక్కడ నుంచి గ్యాదర్ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ పంపించడం జరిగింది. ఇట్లా ఇంతకుముందు కూడా మేము ఒక అంటే వితౌట్ పేరెంట్స్ ఉండే లేబర్ వర్క్ కానీ లేదంటే మదర్సాస్ కానీ వెళ్ళే వాళ్ళని అట్లా రెస్క్యూ చేసి హోమ్లో అప్పగించి ఆ కన్సర్న్ వాళ్ళకి తెలియాలని చెప్పి కేసులు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగిందండి. సెక్షన్ 143 క్లాస్ 5 బిఎన్ఎస్ అని, అది లేబర్ వర్క్కి మైనర్స్ తీసుకెళ్తే అది నేరం అని చెప్పి చెప్పడం జరిగింది. థర్స్డే 9 మైనర్ గర్ల్స్ ఆర్పిఎఫ్ వాళ్ళు రెస్క్యూ చేసి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల గ్రామాల నుంచి బాలికల అక్రమ రవాణా చేస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు 100 మంది బాలికలను అక్రమ రవాణా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. మానవ అక్రమ రవాణా చేస్తున్న నిందితుడు రవి బిష్ణోయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని నుండి ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వీరు ఇప్పటి వరకు అక్రమ రవాణాకు పాల్పడిన బాలికలకు సంబంధించి కూడా కూపిలాగుతున్నారు. ఇక ఈ గ్యాంగ్ కు సంబంధించి ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉంది అనేది కూడా విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ప్రధానంగా చూసుకుంటే అంటే కిరణ్డోల్ ప్యాసింజర్లో ఒరిస్సా రాష్ట్రంలో నవరంగపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే
పల్లె గ్రామాలు, కుగ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండే మైనర్ బాలికల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని తిరుపూరు తరలిస్తూ ఉండగా 17వ తేదీన విశాఖపట్నం రైల్వే స్టేషన్ 8వ ప్లాట్ఫామ్ మీద ఆర్పిఎఫ్ పోలీసులకు కొంత అనుమానం ఇచ్చి వాళ్ళని విచారించగా కూడా విస్తుపోయే అంశాలే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఒక రవి బిష్ణోయ్ అనే ఒక వ్యక్తి, అలాగే ఒక లేడీ గుడ్డు అనే ఒక లేడీ, వీళ్ళిద్దరూ కలిసి సుమారు 11 మంది మైనర్ బాలికల్ని అక్కడి నుంచి తిరుపూరు అంటే తమిళనాడులో తిరుపూరు దగ్గర గార్మెంట్స్ అవి కూడా స్టిచ్చింగ్స్, ఆ మోట్లు, లేబర్ వర్క్ ఉంటూ ఉంటది. అక్కడ పని ఉంటది, అధికంగా ఆదాయం వస్తుంది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులకి ఆశ చూపి, డబ్బాస్ చూపి కొంత అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే విశాఖపట్నం కేంద్రంగా వెలుగు చూసిన పరిస్థితి. అయితే 11 మందిలో ఇద్దరు మాత్రం మేజర్ లవ్గా 9 మంది మైనర్ బాలికలు. ఆ 9 మందిలో కూడా ఫేక్ ఆధార్ కార్డులు, అంటే ఒరిజినల్ గా 18 ఏళ్ల లోపు, అంటే 16 ఏళ్ళు 14 ఏళ్ళు ఉండే పిల్లలు, వాళ్ళకి 18 ఏళ్ళు నిండిపోయినట్టు కూడా నవరంగపూర్ సమీపంలోనే ఒక ఆధార్ సెంటర్, అదే అక్కడ టెక్నికల్ సెంటర్ ఉంటాయి కదా, కంప్యూటర్ సెంటర్స్, అవి అక్కడికి వెళ్ళి పూర్తిగా 19 ఏళ్ళు 20 ఏళ్ళు 21 ఏళ్ళ కింద కొన్ని ఆధార్ కార్డులు క్రియేట్ చేసి అవొక దస్తా ఇవొక దస్తా, అంటే 9 కార్డులు కూడా మైనర్, ఒరిజినల్ గా ఉండే మైనర్ ఏజ్ తో ఉండే ఒరిజినల్ సెట్ ఒకటి ఉంది, డూప్లికేట్ సెట్ కూడా రవి బిష్ణోయ్ దగ్గర ఉంది. ఇదంతా కూడా ఆరతీగా రైల్వేలో జర్నీ చేస్తున్నప్పుడు ఈ పిల్లల్ని ఎవరైనా ఆపి రైల్వే పోలీసు అడిగితే గనక ఈ దొంగ నకిలీగా తయారు చేసుకున్న ఆధార్ కార్డులు చూపించడానికి తిరుపూర్ గార్మెంట్స్ లో సబ్మిట్ చేసేటప్పుడు ఒరిజినల్ గా చూపించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అయితే పూర్తిగా మాటు వేసి దాని అంతా ఎంక్వైరీ చేస్తే పూర్తిగా హ్యూమన్ ట్రాఫికింగ్ గా కూడా తెలిసి వచ్చి వెంటనే కూడా వాళ్ళు నవరంగపూర్ పోలీస్ స్టేషన్ కి, ఇక్కడైతే వాళ్ళ ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే సివిల్ పోలీస్ కి రిఫర్ చేశారు. సివిల్ పోలీస్ డిఎస్పీ ధనుంజయ్ వచ్చి ఆయన మనకి ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సారాంశం చూసుకుంటే కనుక గతంలో కూడా ఇలాంటివి ట్రేస్ అవుట్ చేసాం, అలా ట్రేస్ అవుట్ చేసినప్పుడు 0 ఎఫ్ఐఆర్ వేసి సంబంధిత ప్రాంతాలకు తరలించాం. అదేవిధంగా కూడా నవరంగపూర్ పోలీసులకి తరలించడం, అక్కడ ఎవరైతే ఫేక్ ఐడీలు తయారు చేశారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ రవి బిష్ణోయ్ని కూడా రిమాండ్ తరలించే పరిస్థితి. అదేవిధంగా ఈ 9 మంది పిల్లల్ని కూడా హోముకి తరలించారు. ఇద్దరైతే మేజర్ ఉన్నారు కదా, మేజర్ ఇద్దరిని కూడా తిరుపూర్కి పని నిమిత్తం పంపేశామని కూడా చెప్పారు. అయితే దీనిలో మనం మరికొంత లోతుగా మాట్లాడుకుంటే గనక గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు, అంటే జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయనైతే 30,000 మంది మహిళలు ట్రాఫికింగ్ గురయ్యారు. ఇక్కడ ప్రభుత్వానికి పట్టదాన్ని ప్రశ్నించారు. అదే టైంలో ప్యారలల్ గా చూసుకుంటే మన విశాఖ కేంద్రంగా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ నుంచి ట్రాఫికింగ్ ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, అవన్నింటినీ కూడా అప్పట్లోనే కొన్ని కేసులు ట్రేస్ అవుట్ అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్, ఒడిశానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల, అంటే ఈ దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయంగా కూడా పిల్లల్ని తీసుకొచ్చి ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే మేజర్ అయిన మహిళలు కూడా ట్రాఫికింగ్ చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తా ఉన్నాయి, పోలీసులు ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు, మరికొన్ని అయితే వెలుగులోకి రావడం లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పిన 30,000 మంది కేంద్రం నుంచి సమాచారం, కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం తెచ్చుకొని మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నానని చెప్పిన తర్వాత కొన్ని కేసులు అయితే ట్రేస్ అవుట్ అయినాయి. కానీ మిగిలిన మహిళలందరూ ఏమైపోయారనే ఆందోళన, ఆవేదన అయితే ఇంకా మిగిలి ఉంది. ఇలా చూసుకుంటే కనుక ఈ రోజు విశాఖపట్నం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం, అంటే ఒడిశాలో కొంచెం ఇల్లిటరేట్ పీపుల్ ఉంటూ ఉంటారు, ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తే సరే, లేబర్ వర్క్ పంపిస్తే కొన్ని డబ్బులు పిల్లలు సంపాదిస్తారు కదా అని 14 7th క్లాసు 6th క్లాసు 8th క్లాస్ చదువుతున్న పిల్లల్ని వాళ్ళకి 18 ఏళ్ళు నిండకుండానే లేబర్ వర్క్ పంపించడం, అవన్నీ కూడా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కొంచెం వెనకబడిన ప్రాంతాలు అవడం, ఆ వెనకబడిన ప్రాంతాల్లో ఉండే పిల్లల తాలూకా తల్లిదండ్రులని ఆకర్షితుల్ని చేసి ఆ పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ తీసుకెళ్లడం కూడా కొంత వెలుగులోకి వచ్చిన అంశం అయితే ఉంది. ప్రధానంగా ఇటువంటి అంశాలు మళ్ళీ భవిష్యత్తులో వెలుగులో, కారణం ఏంటంటే దొరికింది ఆంధ్రప్రదేశ్ లో అయితే దాని మూలాలు కేసు నమోదు చేయవలసిన నవరంగపూర్ అయితే పనికి వెళ్తుంది తమిళనాడు. అంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల మూలాలు, 3 రాష్ట్రాల పోలీసింగ్, 3 రాష్ట్రాల డీజీపీలు కూర్చొని దీన్ని ఏం చేస్తే బాగుంటుందని సమాలోచన చేస్తేనే ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన ఒడిశా కేంద్రంగా కూడా జాతీయ స్థాయిలో డీజీపీలంతా సమావేశం పెట్టుకున్నారు. కేవలం మావోయిస్టుల కదలికల్ని, మావోయిస్టులను ఎలా నిర్మూలన చేద్దాం అనే అంశం మీద. అదేవిధంగా విశాఖ కేంద్రంగా కూడా డీజీపీల సమావేశం లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో జరిగినాయి. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల, అంటే సదరన్ స్టేట్స్
లేదా పక్కనున్న రాష్ట్రాల అనుకుని కేంద్ర స్థాయిలో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాల డీజీపీలతో సమావేశం పెట్టి ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి, ఒకవేళ రిపీటెడ్ గా జరుగుతుంటే అలాంటి ముద్దాయిలకు ఎలాంటి శిక్ష వేయాలి, తదితర చట్టాలు సవరణ చేసి అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే తప్ప ఇలా 30,000 మందిని డిప్యూటీ సీఎం చెప్పిన మాటలు కావచ్చు, నిన్న దొరికిన 9 మంది మైనర్ బాలికలు కావచ్చు, ఎవరినైనా కంట్రోల్ చేయాలి అంటే, వ్యవస్థలో పటిష్టత తేవాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని రాష్ట్రాల తాలూకా డీజీపీలతోని, అన్ని రాష్ట్రాల తాలూకా హోంశాఖ మంత్రులతోని సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాంటి కదలికలు ఏమైనా జరిగినా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి పటిష్టత చేయాలి, వాళ్ళకి శిక్షలు ఎలా అమలు చేయాలి, ఎలాంటి సెక్షన్లు పెట్టాలి అనే వాటి మీద కూలంకుషంగా చర్చిస్తే తప్ప కొలిక్కి రాదనే ఇక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నిన్న 143/BNS అనే ఒక సెక్షన్ పెట్టారు. ఆ 143 ఏంటంటే, ఇలా పిల్లల్ని కానీ మైనర్ పిల్లల్ని తీసుకెళ్తే కనుక ఆ కేసు ఎప్లిబుల్ అవుతూ ఉంటది. ఆ 143 ఏం చెబుతా ఉంది, దానిలో నిబంధనలు ఏంటి, దానిలో ఎంతవరకు శిక్ష పడుతుంది, అలాంటి శిక్షలు పడినప్పుడు ఆ ముద్దాయిలకి ఏమైనా భయం ఉంటుందా ఉండదా, భవిష్యత్తులో ఎలాంటి చేయకుండా ఉంటారా ఉండరా అనే అంశాలు, లీగల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా, వీటిని కూడా ఒకసారి పరిశీలి చేసి ఇంకేమైనా సెక్షన్ నమోదు చేస్తే ఇదంతా టైట్ షెడ్యూల్ చేయొచ్చా అని కూడా ఆలోచన చేయాలి. ఒక ఆర్పిఎఫ్ పోలీసుల బాధ్యతే కాదు ఇది, అక్కడ ఉండే నవరంపూర్ పోలీసుల బాధ్యత. అదేవిధంగా తిరుపూర్లో దిగిన వెంటనే అక్కడ తిరుపూర్ పోలీస్ కూడా ఈ కార్మిక చట్టాలను చూసుకుంటూ అక్కడ కార్మికులుగా అక్కడ ఉండే లేబర్ ఏ ఏజ్ వాళ్ళు చేస్తున్నారు, ఆ లేబర్ నిబంధనల యాక్ట్ ప్రకారం ఆ కంపెనీలు పనిలోకి తీసుకుంటూ ఉన్నాయా. కారణం ఏంటంటే ఇక్కడ కూడా మనకు అనేక పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడే SCZ ఉంది, ఇక్కడే బ్రాండిక్స్ ఉంది, ఇక్కడే అనేక కంపెనీలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఫుల్ స్ట్రిక్ట్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత మేజర్ అయిన తర్వాతే వృత్తిలోకి పంపించడం. చిన్న రోడ్డు మీద లేబర్ దొరికిన టీ కొడి దగ్గర, టిఫిన్ కొడి దగ్గర ప్లేట్లు కడుగుతూ కూడా మైనర్ బాలికలు కనిపించినా సరే అక్కడ టిఫిన్ తాగుతున్నవాడు కూడా అబ్జెక్ట్ చేసి చిన్నపిల్లలతో పని ఏంటమ్మా అని అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. బికాస్ ఆఫ్ లిటరేచర్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ నవరంపూర్ వంటి ప్రాంతాలు, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో చిన్నపిల్లల నుంచి పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ అరికట్టాలి అంటే కేంద్రం మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాలని మాత్రం పూర్తి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును అయితే 0 FIR వేసి నవరంపూర్ పంపించిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అయితే ఇక తాజాగా చేసిన రెస్క్యూ ఆపరేషన్ లో 2 మేజర్లతో సహా మొత్తం 11 మంది బాలికలను రెస్క్యూ చేశారు. బాలికలు ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారంపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ కేసును ఒడిశా పోలీసులకు బదిలీ చేరినారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. మొత్తంగా చూసుకోవచ్చు, విశాఖ కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. మరి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇది 30,000 మంది అక్కడ నుంచి మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా గత ప్రభుత్వంలో మహిళలంతా కూడా అక్కడ నుంచి మాయమైపోయారు. అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి కూడా గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించినటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూసాం. అది కూడా విశాఖ కేంద్రంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం హయాంలోనే, వైసీపీ ప్రభుత్వం హయాంలోనే జరుగుతుందని చెప్పేసి కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగానే చెప్పారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు మరి ఈ రోజు జరుగుతున్నటువంటిది ఏంటి అసలు, మరి ఈ రోజు దీన్ని కట్టడి చేయడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అప్పుడు 30,000 మంది మహిళలు అక్కడ నుంచి 30 అమ్మాయిలని అక్కడ నుంచి సప్లై చేశారు, అక్కడ నుంచి పంపించేశారు అని చెప్పినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు విశాఖపట్నం కేంద్రంగానే ఒక 11 మంది అమ్మాయిలను తరలిస్తుంటే రైల్వే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి. అది కూడా కనీసం మైనర్ బాలికలు అది కూడా విశాఖ కేంద్రం నుంచిగా జరుగుతుంటే రైల్వే పోలీసులు ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 11 మంది బాలికలను కూడా రక్షించడం జరిగింది. మరి ఇప్పుడు విశాఖ కేంద్రంగా గతంలో జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన కూడా విశాఖ కేంద్రంగా బాలికల్ని అక్కడ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తానే ఉన్నారు, ఇతర ప్రాంతాలకు తరలిస్తానే ఉన్నారు, ఇతర దేశాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అది కూడా మైనర్ బాలికల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మరి అంత జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేకపోయింది? అక్కడ నుంచి ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది? గతంలోనే 30,000 మంది అక్కడ నుంచి బాలికలు, అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, బాలికలను అక్కడ నుంచి గత ప్రభుత్వం హయాంలో జరిగింది. వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. అట్లా రకంగా చాలా మంది తెలియని ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానిపై కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది